ఒక క్లియర్ పాయింట్ అంటే ఆయన చెప్పిన దాని నుంచి కూడా ఎమర్జ్ అయింది. నేను కూడా చెప్పేది ఏంటంటే, ఇరాన్ ఒక టిపికల్ ఫైట్ లో ఉందండి ఇప్పుడు. ఫైట్ బిట్వీన్ మోడర్న్ మోడర్న్ ప్రాక్టీసెస్ అండ్ రాడికలైజేషన్. ఆ ఫైట్ లో ఇరుక్కునుంది. తోకచుక్కులో ఇరుక్కుపోయినట్టు అంటారు కదా, అది సామెత గుర్తు రావట్లేదు కానీ అట్లా ఇరుక్కుపోయింది ఇరాన్. ఆ కొనండ్రంలో ఏంటంటే అయతుల్లా ఖొమైనీ ఈజ్ రాడికలిస్ట్. మిగతా వాళ్ళందరూ ఇరాన్ మీరు చూసారంటే 70s లో 60s లోనే వాళ్ళు ఫ్యాషన్ ని తీసుకోవడము, యువర్ వెరీ ఫ్యాషనబుల్ అండి. ఈవెన్ విమెన్ వర్ ఆన్ ద స్ట్రీట్స్, రోడ్ల మీద తిరిగే వాళ్ళు మంచిగా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ వేసుకుని, చాలా మంచి ఓపెన్ కల్చర్ ఉండేది. అండ్ యువర్ ఎంకరేజ్ టు స్టడీ అండ్ ఆల్ దట్, అవన్నీ ఉండేవి. సడన్ గా ఈ ఖొమైనీ కల్చర్ వచ్చేసరికి ఏమైపోయిందంటే దీనిలో ఇరుక్కుపోయింది ఇరాన్. ఆ ఫైట్ లో ఈ సిఐఏ ఈ డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుని ఇరాన్ ని తోయడము, దాంతోపాటు వాళ్ళు ఇజ్రాయెల్ ని మట్టు కనిపించాలని ఒకటి మొగ్గు చూపించడం వైపు వాళ్ళ స్ట్రెంత్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి. దే థాట్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇస్లామిక్ స్టేట్స్ కి మనం క్లోజ్ అయితే, ఇస్లామిక్ వరల్డ్ కి మనం క్లోజ్ అయితే, ఇస్లామిక్ వరల్డ్ సేవియర్ గా మనం రావచ్చు. వీఆర్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది మిడిల్ ఈస్ట్.